కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గడం రైతుల పోరాట విజయంగా భావిస్తున్నామని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రైతులకు పార్టీతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ అండగా నిలుస్తామన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కౌన్సిల్ తీర్మానంలో రద్దు చేయడంతోనే అయిపోలేదని, ప్రభుత్వం నుంచి నూతన మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు రైతు ఐక్య సమితి ఇలాగే ఉంటుందని అంటున్న కొత్తపల్లి వెంకటరమణారెడ్డితో ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎట్టకేలకైతే రద్దు చేశారు. మున్సిపల్ తీర్మానంలో కౌన్సిల్ తీర్మానం పెట్టయితే మొత్తానికైతే ఆ ప్రకటన ఏదైతే ఉందో ప్రకటన అయితే రద్దు చేస్తున్నామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడైతే ఆ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే సమావేశం పూర్తి అయింది. మనతో పాటు మాట్లాడడానికి కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంటి అసలు ఈ ఒక పైన చూస్తున్నట్టయితే కౌన్సిల్ తీర్మానంలో అయితే రద్దు చేసిన ప్రకటన అయితే ఇప్పుడే వెలువడిన నేపథ్యంలో ఇక్కడ ఏమి ఏర్పాటు చేస్తారు, ఎట్లా ఉంది పరిస్థితి? తీర్మానం రద్దు చేశారు. ఆ కార్యక్రమం బాగానే చేశారు, కానీ అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అనే దాని మీద ఎవరు యాక్షన్ తీసుకునే ఆలోచన లేరు. ఇప్పుడు మేము ఒకటి పంపినాము, వాళ్ళు ఒకటి పంపిరు అని చెప్తున్నారు. డిటిసి వాళ్ళకి ఏం అవసరం అండి? డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళకి ఏం అవసరం అని కామారెడ్డి మున్సిపాలిటీలో మార్చారు? 100-200 మున్సిపాలిటీలు ఉన్నాయి ఆయనకు. ఆయన ఇది మారుస్తాడా? మార్చి పంపింది ఇక్కడే, వీళ్ళే మార్చి వీళ్ళే పంపి అన్ని తెచ్చిన తర్వాత ఇక్కడ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎవడో ఒకటి మీద తప్పెత్తి వాని మీద బదనాం ఎత్తేసి మేము పక్కకు జరుగుదామనే ఆలోచనలో డిటిసిపి తప్పు, డిడిఎఫ్ది తప్పు అంటే వాడికి ఏం తెలుస్తుంది? అడ్లూరు ఎల్లారెడ్డి ఆడుంది, కామారెడ్డి ఆడుంది, వడ్లూరు ఆడుంది, టేకిరాలి ఆడుంది అనేది వాడికి తెలుస్తుందా? ఇప్పుడు మీరు నిజామాబాద్ నుంచి వచ్చారు, మీకు తెలుసా కామారెడ్డిలో ఏది ఎక్కడ ఉంటుందని? అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు డిటిసిపిని బదనాం చేసేదో ఇవాళ నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని తీర్మానం రద్దు చేస్తున్నాము అని చెప్తున్నారు. ఏది చెప్పినా ఫైనల్గా ఇది రైతుల విజయం. ఏదైతే తీర్మానం రైతులను అడగకుండా చేసినరో, అన్యాయంగా వాళ్ళ భూములను లాక్కోవాలని చూసినరో, అది తీర్మానం రద్దు చేయడం అనేది అది రైతుల విజయం. అయితే మొత్తానికి ఇక్కడ పలు పార్టీలు కూడా మొదటి నుంచి బీజేపీ అయితే మద్దతు పలికే నేపథ్యంలో కూడా రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇది ఇప్పటితో పూర్తి అయిందంటారా? ఇంకేమన్నా ముందల ఎట్లా ఉంటుంది? ఇవాళ రద్దు చేసామన్నారు. నగర పట్టణాభివృద్ధిల కోసం మాస్టర్ ప్లాన్ చేయాల్సిందే. మాస్టర్ ప్లాన్ రేపు చేసే ముందర కూడా ముసాయిదా తయారు చేసే ముందరనే ప్రజలతో మాట్లాడాలా, ప్రజల మధ్యన కూర్చోవాలా, వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళ అభిష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలి, కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలను అడిగి వారి అనుమతి ఇస్తేనే ముసాయిదా తయారు చేయాలనేది డిమాండ్. ఇప్పుడు మొత్తానికి రైతులు శాంతిపరిచినట్లేనా? ఇంకేమన్నా ఇంకా కార్యక్రమాలు చేపట్టబోతున్నారా? రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అలాగే ఉంటుంది. ఏ రోజు వీళ్ళు తిరగదోడితే ఆ రోజు మళ్ళీ ఉద్యమం షురు అవుతుంది. బీజేపీ పార్టీ నుంచి ఇది ఎట్లా భావిస్తారు? ఇక్కడ పార్టీలు ఏం లేదండి. పార్టీ పరంగా కూడా నేషన్ ఫస్ట్ అంటారు. బీజేపీ వాళ్ళకు నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అంటారు. అంటే వ్యక్తి లాస్ట్ అనేది మాట్లాడతారు. సో ఇక్కడ పార్టీ ఫస్ట్ కాదు, నేషన్ ఫస్ట్. అది బీజేపీ నినాదం. కాబట్టి ప్రజలే ఫస్ట్, మాకు పార్టీ కాదు, తర్వాతనే పార్టీ. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. మొత్తాన్ని చూసుకున్నట్టయితే రైతుల విజయం అని చెప్పేసి కూడా ఇక్కడ చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనం అయితే ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి టౌన్లోని అడ్లూరు ఎల్లారెడ్డిలో అయితే రైతు జేఏసీ ఆధ్వర్యంలో అయితే ఇప్పుడైతే సమావేశం నిర్వహించారో ఈ సమావేశంలో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే రైతులకు సంబంధించిన ఏదైతే వెనక్కి తీసుకున్నదైతే ఒక శుభ పరిమాణం అని చెప్తున్నారు. ఇట్లాంటి అది ఖచ్చితంగా అయితే ఇలాగే ఉండాలి. ఇంకేమన్నా దీంట్లో మార్పులు చేర్పులు అయితే కూడా మళ్ళీ కూడా ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ అయితే వెనక్కి తగ్గదు అని చెప్తున్నారు. ఇది ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా అయితే రైతులకు ఏదైతే పూర్తిగా న్యాయం చేసే వరకు అయితే ఈ కమిటీ ఇలాగే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, కామారెడ్డి జిల్లా.